హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ దమ్ బిర్యానీ చేసుకుందామండి. ముందుగా పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా క్లీన్ చేసి పెట్టుకోవాలి. తర్వాత స్టవ్ మీద ఓ బాండి పెట్టి అందులో ఆయిల్ వేసి, ఆయిల్లో పచ్చిమిర్చి కట్ చేసి అందులో వేసుకోవాలండి, ముక్కలు చేసి, లేకపోతే పేలుతాయి. అవి వేపించుకోవాలి. వేగిన తర్వాత కొత్తిమీర, పుదీనా కూడా అందులోనే వేసి వేపించుకోవాలి. అలా వేగిన దాన్ని మిక్సీ జార్లోకి తీసుకుని మిక్సీ పట్టుకోవాలండి చల్లారిన తర్వాత ముందుగా ఓ బౌల్ తీసుకుని అందులో క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసుకోవాలండి. చికెన్కి పెద్ద పీసులు అయితేనే బాగుంటాయండి, చిన్న చిన్న పీసులు అయితే విడిపోతాయి. ఆ క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్లో ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, పుదీనా, పచ్చిమిర్చి పేస్ట్ని అందులో వేసుకోవాలి. తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. మాకు 4 టేబుల్ స్పూన్లు పట్టిందండి మేము తీసుకున్న కర్రీకి. రుచికి సరిపడా సాల్టు, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, జీలకర్ర ధనియాల పొడి కలిపి వేపించి పొడి చేసుకున్నది 1 టేబుల్ స్పూను, గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఒక నిమ్మకాయ చెక్క పిండుకోవాలండి. ఒక అరకప్పు పెరుగు కూడా వేసుకోవాలి. ఇదంతా బాగా మ్యాగ్నేట్ చేయాలండి ఆ చికెన్కి పట్టే వరకు. కలిపిన తర్వాత అందులో ఆయిల్ వేసి, ఒక గరిటె ఆయిల్ వేసి దానికి పట్టించి 1 గంట సేపు నాననివ్వాలండి. అలా నానిన తర్వాత స్టవ్ మీద సిమ్లో పెట్టి స్టవ్ మీద పెట్టుకోవాలండి. పక్కన ఇంకో స్టవ్ మీద ఓ బండి పెట్టి అందులో వాటర్ పోసుకోవాలి. ఆ వాటర్లో బిర్యానీ హోల్ గరం మసాలాలు వేసుకోవాలండి. ఇలాచి, దాచిన చెక్క, షాజీరా, లవంగం, యాలకులు అన్నీ వేసుకోవాలండి. హోల్ బిర్యానీ మసాలా, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవాలి. రుచికి సరిపడేంత ఉప్పు కూడా వేసుకోవాలి ఆ రైస్ ఉడకడానికి. కొంచెం ఆయిల్ వేసుకుంటే పొడి పొడిలాడుతూ వస్తుందండి రైసు. బాస్మతి బియ్యం 1 గంట ముందు కడిగి నానబెట్టుకోవాలి. ఈ వాటర్ మరిగిన తర్వాత ఆ కడిగి పెట్టుకున్న రైస్ని అందులో వేసుకోవాలండి. వేసుకుని ఒకసారి కలుపుకొని అది 80% ఉడికిన తర్వాత జాలీల బుట్టలో వేసుకుని వాడేసుకోవాలండి. ఆ వాటర్ని కొంచెం గ్లాస్ తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ముందుగా రైస్ ఉడకబెట్టుకున్న బాండీలో నెయ్యి వేసి ఆ రైస్ని వేసుకుని తర్వాత ఆ చికెన్ని కూడా అందులో వేసుకోవాలండి. లేయర్ల కింద పక్కన ఉడుకుతుంది కదండి, ఆ చికెన్ కూడా అందులో వేసుకుని ఒక లేయర్ వేసుకుని మళ్ళీ దానిపైన రైస్ వేసి కత్తిమీద వేసి ఇంకో లేయర్ వేసుకోవాలండి. అలాగా ఉన్న రైస్ కూడా వేసుకుని పైన కొత్తిమీర, పుదీనా వేసుకోవాలండి. ముందుగా రైస్ ఉడకబెట్టిన వాటర్ ఉంటున్నాయి కదండి, అది కూడా వేసుకోవాలి. పైన ఒక గ్లాస్ తీసి వేసామండి. కొత్తిమీర, పుదీనా, నెయ్యి కూడా వేసుకోవాలి. తర్వాత మూత పెట్టి స్టవ్ సిమ్లో పెట్టి ఒక గిన్నె నిండా వాటర్ తీసుకుని దానిపైన బరువు పెట్టుకోవాలండి. దమ్ పెట్టుకోవాలి. అలా దమ్ పెట్టిన తర్వాత అలా 10 నిమిషాలు మగ్గిన తర్వాత వేడివేడిగా చికెన్ దమ్ బిర్యానీ రెడీ. చాలా బాగుంటుందండి, ట్రై చేసి చూడండి. చికెన్ ముక్క కూడా బాగా ఉడుకుతుంది. చికెన్ దమ్ బిర్యానీ రెడీ. మటన్ కర్రీ విత్ రైతాతో రెడీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ త్రిబుల్ ఎస్ఆర్ ఛానల్.